గుంటూరులో అంబటి రాంబాబు ఇంటి దగ్గర ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారని అంబటి రాంబాబుపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబటి ఇంటిని ముట్టడించేందుకు వెళ్లగా అక్కడికి వైసీపీ శ్రేణులు కూడా చేరుకోవడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసులు ఇరు వర్గాలను అక్కడి నుంచి తరలించారు. అంబటి ఇంటి దగ్గర బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు కేసులు నమోదు చేయాలని టీడీపీ శ్రేణులు ఫిర్యాదు చేయగా కేసులకు భయపడేదే లేదన్నారు అంబటి రాంబాబు. మొత్తంగా గుంటూరు సిటీలో హైటెన్షన్ సీన్ క్రియేట్ అయింది. ఇది నుంచి మాత్రం పడుతున్నా ఆ విషయం మీద కాదు. మా ఇంటికి అందుకు అరెస్ట్ చేయడానికి రావట్లా, మా ఇంటి మీద దాడి చేయడానికి వస్తా ఉన్నారంట. వాళ్ళు ముట్టడిస్తా ఉన్నారంట. ఆ ముట్టడిస్తారేమని వాళ్ళు చెప్పబెట్టుకుని అందరూ వచ్చారు. లాడా మొగ అందరూ మా రాంబాబు గారి ఇంటి మీద ముట్టడిస్తారా చూద్దామని. అంతే తప్ప నన్ను అరెస్ట్ చేస్తే వాళ్ళు అరెస్ట్ చేస్తానని చెప్పానండి. అందరు నాకు నేను ఒక్కనే వెనక్కి వెళ్ళిపోతాను. ఒక్కనే సింగిల్గా ఆ డిఎస్పీ గారిని చెప్పానండి, మిమ్మల్ని అరెస్ట్ చేస్తామండి, మీ దగ్గర కేసు రిజిస్టర్ అయింది, మేము ప్రొడ్యూస్ చేస్తామండి, ఎమ్మటి కారుకి వెళ్ళిపోతా. ఏమీ లేదు, నా సెల్ని ఇంటికి అడిచేసి కారుకి వెళ్ళిపోతే వీళ్ళందరినీ కూడా కామ్గా ఉండండి అబ్బాయి, నేను చట్ట ప్రకారం తేల్చుకుంటానని చెప్తా. అది అంబటి రాంబాబు అంటే. డిఫరెంట్గా ఉంటాడు ఈ రాంబాబు. అరెస్ట్ భయపడి కానేగా చెబుతున్నాగా అరెస్ట్ చేసుకోమని. అరెస్ట్కి భయపడి కాదు, నా అంతరాత్మే తప్పేమో, ఎందుకు తొందరపడ్డావు రాంబాబు అంటుంది. వచ్చేసింది, దిగి వచ్చిన తర్వాత. అది నేను వెనక్కి తీసుకోని లేదని కాదు, కొన్ని సందర్భాలు వెనక్కి తీసుకున్నాను. ఇంతకుముందు కూడా ఒకసారి వెనక్కి తీసుకున్నా. అది నా అంతరాత్మకు సంబంధించిన అంశం తప్ప ఈ కోన్కిస్క గొట్టంగాళ్ళు బెదిరిస్తేనో, ఈ కోన్కిస్క గొట్టంగాళ్ళు క్షమాపణ చెప్పమంటేనో చెప్పే పద్ధతి కాదు నాది. నా అంతరాత్మ నన్ను యాక్సెప్ట్ చేయలేదు, దానికి చెప్తున్నాను. తప్పే ఉందని ఏం జరిగేది ఇంక. వీ కెనాట్ ఇమాజిన్. ఇప్పుడు మీరు చూశారు కదా, ఇంతకుముందు మేమేదో దాడులు చేసామన్నారు. అంటే వాళ్ళ అధికారులకు వాళ్ళు దాడులు చేస్తారా, మమ్మల్ని కొడతారా? ఏంది ఇది? లడ్డు వ్యవహారం జ్యుడిషియల్ ఎంక్వైరీలో ఉంది కదా, కోర్టు వచ్చింది కదా, ప్రజాస్వామ్య పద్ధతిలో చేయమంటున్నాం కదా. వాళ్ళు ఫ్లెక్సీ చించేయాలని వెళ్ళినప్పుడు ఎవరు లేరు, మీరు చూశారు కదా. వెళ్ళినప్పుడు ఎవరు ఉన్నారు? ఒక్కడు కూడా. ఇవాళ వచ్చారు అందరూ కర్రలు పిచ్చుకొని. చించేస్తే ఏమైంది అప్పుడు? మర్యాద, రాజకీయంగా మర్యాద. అయ్యా ఈ ఫ్లెక్సీ తప్పు, తీసేయండి అని చెప్పి వచ్చా. 24 గంటలు తీయమని. తీగిపోగా నేను అటు వెళ్తుంటే రాడ్లు కొట్టి కూర్చుని నన్ను కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎంతకాలం కొడతారో చూస్తాం. కాలం ఎప్పుడు ఇలాగే ఉండదు కదా. ఎంతకాలం కొడతారో, ఎంతకాలం వెంటబడతారో, ఎంతకాలం రాడ్లు తీసుకొస్తారో చూస్తాం. తనులు తినడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఈ చంద్రబాబు నాయుడు రాజ్యంలో వచ్చిన అందరూ ఎవరో చూశారు కదా మీరు. అందరూ అదే బాపతి, నన్ను కొట్టాలని. కొట్టడం చూద్దాం. వీఆర్ రెడీ. అపోజిషన్ ఉన్నాం, మాకు పోలీసు బలం లేదు. మా మీద వస్తే కేసులు పెడతారని భయం మా వాళ్ళకి. అయినా వస్తున్నారు, బెదిరిస్తున్నాడు సిఐ గారు అక్కడ. మీరు వెళ్ళారంటే కేసులు, బాగా మీరు వెళ్ళారంటే కేసులు పెడతాం, మీరు రామబాబు ఉండదని బెదిరిస్తున్నారు. అయినా నాకు వచ్చారు జనం, అభిమానంతో వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు అభిమానంతో వచ్చారు. దేనికి భయపడే పరిస్థితి లేదు. దే వాంట్ టు అరెస్ట్. అది వాళ్ళ ఛాయిస్, నా ఛాయిస్ కాదు. ఐ ఫిక్స్డ్ ఇట్. చంద్రబాబు దగ్గర అక్కడ నుంచి నాకు సమాచారం ఉంది. నన్ను అరెస్ట్ చేయాలనుకుంటున్నారు, చేద్దాం అనుకుంటున్నారు. ఇప్పుడు మార్చుకుంటాను, నాకు తెలీదు. చేసుకోమని కూడా నేను సిద్ధంగా ఉన్నా. ఇక్కడే ఉంటా, ఎక్కడికి. ఓకే. ఇదే అంశంపై మరింత సమాచారం అంబటి రాంబాబు ఇంటి దగ్గర నుంచి మా ప్రతినిధి నాగరాజు అందిస్తారు. నాగరాజు, అంబటి రాంబాబు ఇంటి ముట్టడికి ప్రయత్నించాయి టీడీపీ శ్రేణులు. అటు పోలీసులు కూడా ఇరు వర్గాలను చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? అప్డేట్స్ ఏంటి ఓవరాల్ గా? వివాదం ఏదైతే ఉందో గవర్నమెంట్ సంబంధించిన వివాదంలో కూడా అక్కడ ఫ్లెక్సీని అక్కడ నుంచి తీసివేయాలని చెప్పేసి కూడా అంబటి రాంబాబు అల్టిమేటం జారీ చేశారు. దాదాపుగా 24 గంటల్లో కూడా అక్కడి నుంచి తీసేయాలని చెప్పేసి అంబటి రాంబాబు కోరడంతో కూడా అక్కడి నుంచి ఒక్కసారిగా కూడా పొద్దున తీసేదే లేదని చెప్పేసి అంతా కూడా టీడీపీ శ్రేణులు ఒకసారిగా కూడా అక్కడికి చేరుకున్నారు. కర్రలు రాడులతో కూడా అక్కడ టీడీపీ శ్రేణులు చేరుకున్నారు అక్కడ. దాంతో ఒక్కసారిగా కూడా గోరంట ప్రాంతంలో కూడా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అక్కడి నుంచి కూడా అంబటి రాంబాబు సీఎం చంద్రబాబుపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో కూడా కొంతమంది ప్రభుత్వమైనటువంటి ఆ టీడీపీ నేతలు కూడా అక్కడి నుంచి కూడా అంబటి రాంబాబు ఇంటికి వద్దకొచ్చి కొంత గలాట చేసిన పరిస్థితి ఉంది. దీనిపై కూడా పోలీసులు ఇటుగా కూడా అంబటి రాంబాబుని అరెస్ట్ చేస్తామని చెప్పేసి అంటే కూడా ఇప్పటికే 41 నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. అయితే నోటీసు ఇచ్చినందుకు కూడా అంబటి రాంబాబు కూడా ముందుకు రాకపోవడంతో కూడా అరెస్ట్ చేసేందుకు మాత్రం పోలీసులు అయితే మాత్రం ఇంటి వద్దకు అయితే మాత్రం భారీగా మోహరించారు.
అటు నుంచి బలగాలకు దాదాపుగా కూడా 300 మంది పోలీసులు కూడా ఇక్కడికి అంబటి రాంబాబు ఇంటి వద్ద కూడా చేరుకున్నారు. ఇప్పటికే మరోవైపు అక్కడ టీడీపీ కార్యకర్తలు కూడా చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసేందుకు గాను అంబటి రాంబాబు అరెస్ట్ చేయాలని చెప్పంటూ కూడా గురించి గొడవ చేస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు పోలీసులు కూడా ఇక్కడికి భారీగా చేరుకొని అరెస్ట్ చేద్దామని చెప్పేసి కూడా ఇక్కడ చేరుకున్న పరిస్థితి ఉంది. మరోవైపు ఇక్కడ నుంచి పోలీసులు అందరూ కూడా ఇక్కడికి వచ్చేసి కూడా అంబటి రాంబాబు ఎవరైతే ఉన్నారో చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పి చెప్పడం జరిగింది. దాంతో కూడా అంబటి రాంబాబు కూడా నేను కేవలం ఒక మహిళ చెప్పిన వ్యాఖ్యల మీద కూడా ఈ విషయం మీద కూడా నేను అనుచిత వ్యాఖ్యలు చేశాను కానీ చంద్రబాబు మీద చేయలేని చెప్పేసి కూడా ఇప్పటికీ కూడా ఆ ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. అయితే తాను చేసింది మాకు వ్యాఖ్యలు కేవలం ఒక మహిళను ఉద్దేశించి తనను దుర్భాషలాడినందుకు మాత్రమే చేశానని చెప్పేసి కూడా అంబటి రాంబాబు చెప్పడం జరిగింది. అయితే దీంతో కూడా కోపతున్నటువంటి టీడీపీ కార్యకర్త కూడా చంద్రబాబు మీద అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పేసి కావాలి అంబటి రాంబాబు అరెస్ట్ చేయాలని చెప్పేసి కూడా ఇక్కడికి అంబటి రాంబాబు ఇంటి వద్ద కూడా భారీగా పోలీసులు మోహరించిన పరిస్థితి ఉంది. అదేవిధంగా నాగరాజు అటు ఎవరికి భయపడేదే లేదు, కేసులకి భయపడను, నన్ను తిట్టిన వారినే నేను తిట్టానంటూ కూడా కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేశారు ఇంతకు ముందే. అయితే ఈ కామెంట్స్ ని మనం ఏ కోణంలో అర్థం చేసుకోవచ్చు? ఈ వివాదం కాస్త ముదిరే అవకాశాలు ఉన్నాయా? ఈ రోజు ఉదయం పూట గోరంట్ల వెంకటేశ్వర గుడి వద్ద ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీల వివాదంలో కూడా అంబటి రాంబాబు ఈ రోజు వచ్చి దాదాపు 24 అవర్స్ తర్వాత కూడా ఫ్లెక్సీని తీసివేయాలని చెప్పేసి కూడా అల్టిమేట్ కూడా జారీ చేయడం జరిగింది. అయితే ఆ వివాదాలను కూడా వెంకటేశ్వర గుడి ఏదైతే ఉందో ఆ గుడి వద్దకు చేరుకున్న తర్వాత అక్కడ పూజలు ప్రత్యేకమైన పూజలు నిర్వహించి కూడా బయటికి వచ్చిన తర్వాత కూడా ఆ ఫ్లెక్సీని తీసేయాలంటే కూడా అక్కడ నిరసన చెప్పారు. అయితే ఈ క్రమంలోనే గొడవ జరుగుతున్న విషయంలో కూడా పోలీసు కూడా అక్కడ నుంచి మోహరించి కూడా అక్కడ నుంచి కూడా అంబటి రాంబాబు పంపించేందుకు కూడా సిద్ధమయ్యారు. అయితే ఇదే టైంలో కూడా అక్కడికి టీడీపీ నేతల కర్రలుగా తీసుకుని అక్కడికి వచ్చిన తర్వాత అంబటి రాంబాబు వస్తే మా ఊరుకోమని చెప్పంటే కూడా అల్టిమేట్ జారీ చేసి కొట్టేందుకు కూడా సిద్ధమయ్యారు. దీంతో అక్కడి నుంచి కొత్త ఉద్రిక్త నడువుల మధ్య పోలీసులు అక్కడి నుంచి కూడా అంబటి రాంబాబుని కదా పంపించే ప్రయత్నం చేశారు. దీనిపై కూడా అంబటి రాంబాబు కేవలం నన్ను అన్నందుకే మాత్రమే నేను ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి వ్యవహారంలో కూడా నేను చేశానని చెప్పేసి కూడా అంబటి రాంబాబు చెప్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు అనుచిత వ్యాఖ్యలు ఏవైతే చేశారో చంద్రబాబు మీద దీని మీద కూడా ఇప్పటికీ నేను దాన్ని వెనక్కి తీసుకున్న పని అని చెప్పేసి నేను కేవలం అనింది మాత్రం ఒక మహిళ నా మీద వ్యవహారంలో వ్యవహరించి దీని మీద వ్యవహరించాలని చెప్పేసి దాని మీద కూడా చాలా బాధపడ్డా అని చెప్పేసి కూడా వ్యాఖ్యలు చేశారు. అయితే చంద్రబాబుకి అటు లోకేష్ కూడా నేను మా ఇంట్లో ఉన్న కుక్క కూడా భయపడదని చెప్పంటూ కూడా ఘాటైన వ్యాఖ్యలు మాత్రం చేసిన పరిస్థితి ఉంది. నన్ను అరెస్ట్ చేయండి, నన్ను అరెస్ట్ చేసినాక నేను బెయిల్ కూడా తీసుకోను, నేను అరెస్ట్ అయిన సిద్ధంగా ఉన్నా అని చెప్పేసి కూడా అంబటి రాంబాబు చెప్తున్న పరిస్థితి ఉంది. ఏది ఏమైనా కానీ మరి కొద్దిసేపట్లో అయితే అంబటి రాంబాబు అరెస్ట్ చేసే అవకాశం అయితే ఉంది. అటు ఇప్పటికే భద్రతను కట్టుదిట్టం చేశారు నాగరాజు, మరోవైపు పోలీసులు కూడా భారీగా మోహరించారు. అటు వైసీపీ కార్యకర్తలు కావచ్చు, టీడీపీ కార్యకర్తలు కావచ్చు భారీగా అక్కడికి చేరుకున్నారు కదా, ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందనుకోవచ్చా? ప్రస్తుతానికైతే పోలీసులు అంబటి రాంబాబు ఇంటి వద్ద ఏదైతే ఉందో 4 పక్కల 4 ప్రధాన రహదారులు ఏవైతే ఉన్నాయో చుట్టుపక్కల ప్రాంతాలు కూడా భారీగా పోలీసులు మోహరించారు. ఓన్లీ మీడియా వాళ్ళని తప్ప మిగతా వాళ్ళని ఎవరు కూడా అనుమతించే పరిస్థితి లేదు. అటు మరి రోడ్డు మీద అయితే మాత్రం అటు టీడీపీ కార్యకర్తలు కూడా అంబటి రాంబాబు అరెస్ట్ చేయాలని చెప్పి నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే అంబటి రాంబాబు ఇంటికి కూడా ఇప్పటికి నేతలు కొంతమంది అటు నూరి ఫాతిమా కానీ మరి కొంతమంది నేతలు కూడా ఇప్పటికి చేరుకున్న పరిస్థితి ఉంది. అంబటి రాంబాబును అరెస్ట్ చేస్తారని చెప్పేసి ఉదంతంతో కూడా ఒక్కసారిగా కూడా అందరూ గుర్తుతో నిలుస్తుంది. దాదాపుగా చుట్టుపక్కల ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అంబటి రాంబాబు ఇంటి పక్క చుట్టుపక్కల ప్రాంతాల 4 ప్రధాన కూడల్లో కూడా మొత్తం కూడా పోలీసులు భారీగా మోహరించారు. అటు అడిషనల్ ఎస్పీ నుంచి డిఎస్పీ స్థాయి వ్యక్తి నుంచి మొత్తం అంతా కూడా ఇక్కడికి మోహరించి కూడా ఇక్కడ పరిస్థితిని మాత్రం అదుపుకి ప్రయత్నం చేస్తాం. మరి కొద్దిసేపటి మాత్రం అరెస్ట్ చేసే అవకాశం ఉందని చెప్పేసి అని కూడా చెబుతున్న పరిస్థితి ఉంది. మొత్తానికి పోలీసులు అయితే మాత్రం అంబటి రాంబాబు ఇంటి వద్ద భారీగా మోహరించారు. మరి కొద్దిసేపట్లో కూడా అంబటి రాంబాబు అరెస్ట్ చేస్తారని చెప్పేసి ఆ పోలీసులు అయితే మాత్రం భారీగా మోహరించే పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ నాగరాజు.